త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఏపీలో కానీ దేశంలో కానీ ఎప్పుడూ రెండే పార్టీల వ్యవస్థ ఉంటుంది. అదొకటి అధికార పక్షం, రెండు విపక్షం. అధికార పక్షం మీద మోహం మొత్తితే ప్రధాన ప్రతిపక్షానికి జనాలు జై కొడతారు. ఇతర పక్షాలు ఎన్ని ఉన్నా వారికి అధికారం దక్కడం చాలా కష్టం అవుతుంది. ఏపీలో చూస్తే టీడీపీ కూటమి పేరుతో బీజేపీ, టీడీపీ, జనసేన జట్టు కట్టాయి. ఇవి రాజకీయ అవసరాల కోసం అన్నది అందరికీ తెలిసిందే. ఆ రోజు ఎదురుగా వైసీపీ ఉంది కాబట్టి దాన్ని దించడం కోసం ఈ పొత్తు ఏర్పడింది. ఎల్లకాలం ఇదే విధంగా ఉంటుంది అని ఎవ్వరూ అనుకోరు. బీజేపీకి అధికారం మీద ఆశ ఉంది, జనసేనకు పవర్ కావాల్సి ఉంది. అయితే టీడీపీ కూటమికి వైసీపీ పోటీ ఇచ్చేంత వరకు ఈ కూటమిలో సయోధ్య కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఛాన్స్ దొరికితే మళ్ళీ వైసీపీ బలపడి అధికారంలోకి వస్తుంది అన్న బెంగ ముగ్గురు మిత్రుల్లోనూ ఉంటుంది. ఆ బెంగ అనే సిమెంట్తోనే కూటమి భవనం అతుక్కొని పటిష్టంగా ఉంటుంది. 2029లోనూ టీడీపీ కూటమి పోటీ చేస్తోంది అని ఎన్నికలకు ముందే పవన్ చెప్పేశారు. టీడీపీతో పొత్తు 10 ఏళ్ల పాటు కొనసాగాలి అని కూడా ఆయన ఆకాంక్షించారు. అంటే వైసీపీ ఓటమి పాలైన 2029 నాటికి కూడా టీడీపీ కూటమికి గట్టి ఫైట్ ఇస్తుందని ఆనాడు భావించి పవన్ ఈ మాటలు అన్నారు అనుకోవాలి. కానీ ఏపీలో సీన్ చూస్తుంటే కేవలం 3 నెలలు కూడా గట్టిగా గడవకుండానే వైసీపీ అన్న రాజకీయ సౌధం పేక మేడ మాదిరిగా కూలుతోంది. మేము అక్కడ ఉండమని బడా నాయకులు, పార్టీ ఫౌండేషన్ నుంచి ఉన్న లీడర్లు అన్నీ తెంపుకొని వచ్చేస్తున్నారు అంటే ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. ఏ పార్టీలో అయినా ఉండాలి అంటే విధేయతతో పాటు ఎమోషనల్ బాండేజ్ కూడా ఉండాలి. వైసీపీలో చూస్తే ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. అందుకే టీడీపీ వైపు వస్తున్నారు అని టాకు. ఇంతలో వైసీపీ తొందరలోనే రాజకీయ పతనం చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే అధికారం ఉన్న వైపు నాయకులు పరుగులు తీయడం సహజం. ఆ విధంగా చూసుకున్న వైసీపీకి సమీపంలో ఏ ఒక్క పదవి తమకు ఉన్న సంఖ్యాబలంతో ఇచ్చే అవకాశాలు లేకపోవడం వల్లనే ఈ రకంగా జరుగుతోంది అని అంటున్నారు. ఇలా వైసీపీ తగ్గిపోవడం టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ ఖుషీని ఇస్తుంది అని వినిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఆ పార్టీకి ఇప్పుడు అవసరాన్ని మించి బలం ఉంది. ఇంకా ఎక్కువ అయితే వర్గపోరు తప్ప ఏమీ ఒరిగేది ఉండదు. పైగా వైసీపీకి ఇతర పార్టీల నుంచి తెచ్చుకొని తమ పార్టీని న్యూ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆ పార్టీ ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పెంచుకుంటూ పోతుంది. దాంతో వైసీపీ బలహీనమైతే బలపడేది ఖచ్చితంగా జనసేననే అని చెప్పాలి. ఈ రోజుకి టీడీపీకి జనసేన మిత్రుడిగా ఉన్నా రానున్న రోజుల్లో పటిష్టంగా మారాలని అనుకుంటుంది. దానికి తగిన వేదిక, ప్రాతిపదిక తయారు అయితే జనసేన కూడా తన యాక్షన్ ప్లాన్ని రెడీ చేసి పెట్టుకుంటుంది. ఆ విధంగా వైసీపీ నుంచి వచ్చే జనాలు ఈ రోజున పెద్ద ఎత్తులో టీడీపీలో చేరిన తరువాతి కాలంలో అక్కడ ఛాన్స్ దక్కకపోతే జనసేనలోకే వస్తారు అన్న లెక్కలు కూడా ఉన్నాయి. జనసేనకు చూస్తే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పట్టు ఉంది. గుంటూరు, కృష్ణాలలో కొంత బలం ఉంది. పట్టు సంపాదించాల్సింది గట్టిగా రాయలసీమ జిల్లాల్లోనే. టీడీపీ ఇప్పటికే అక్కడ పటిష్టంగా ఉంది కాబట్టి వైసీపీ వీక్ అయితే ఆల్టర్నేషన్గా జనసేనను నేతలు ఎంచుకుంటారు అన్న అంచనాలు ఉన్నాయి. దాంతో వైసీపీ రాజకీయంగా ఎంత తగ్గితే అంతలా జనసేన ఎదుగుతుందని కూడా భావిస్తున్నారు. అదే కనుక జరిగితే 2029 నాటికి కూటమి పొత్తులు ఈ విధంగానే ఉంటాయా అన్నది పెద్ద సస్పెన్స్. రాజకీయాల్లో అవకాశాలు ఎప్పుడూ ఎవ్వరు ఇవ్వరు, కోరి తీసుకోవడమే. వైసీపీ అనే బలమైన పార్టీ కనుక క్షీణించడం మొదలు పెడితే ఆ పొలిటికల్ స్పేస్లోకి దూరేందుకు జనసేన ఖచ్చితంగా ప్రయత్నం మొదలు పెడుతుంది. అప్పుడు ఏపీలో టోటల్గా రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది అని అంచనా. సో వెయిట్ అండ్ సీ.